నమస్కారం ఎంసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భారతదేశానికి చెందిన దీప్ చంద్ర దాస్ పై పైశాచికంగా దాడి చేసి క్రూరంగా హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పలమనేరులో కొవ్వొత్తుల ర్యాలీ. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి, అందరి సమన్వయంతో పని చేయాలి. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసిన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్. వార్తల్లోని వివరాలు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సూచించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తవనంపల్లి మండలానికి చెందిన సునీల్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. దీంతో తొలుత శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని పలమనేరు పార్టీ కార్యాలయంలో తవనంపల్లి మండల నాయకులతో కలిసి సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కల్పించిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో పార్టీకి చాలా మంది ప్రముఖులు పనిచేసిన చరిత్రను గుర్తుంచుకుని అందరి సమన్వయంతో పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలని అన్నారు. పార్టీలోని పెద్దల సలహాలు సూచనలతో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పలమనేరులో సోమవారం రోజున హిందూ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేసి నిరసన తెలిపారు. భారతదేశానికి చెందిన దీప్ చంద్ర దాస్ పై పైశాచికంగా దాడి చేసి క్రూరంగా హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వీరికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ సభ్యులు, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ వాళ్ళు కూడా ఈ యొక్క హిందువుల పైన జరుగుతున్నటువంటి ఈ హింసాత్మక కాండని ప్రతి ఒక్కరుగా ఖండించాలి. దేశంలో ఉన్నటువంటి హిందువులు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఈ జరిగినటువంటి సంఘటన పైన ప్రతిస్పందించాలి. అప్పుడే భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా హిందువులకి వాళ్ళకి ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది. ఈ రోజు నిన్నటి దినం జరిగినటువంటి ఈ సంఘటనకి యావత్ ప్రపంచం కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ గానీ ఏ ముస్లిం గానీ ఏ క్రిస్టియన్స్ గానీ ఏదైనా నష్టం జరిగితే మొత్తం ప్రపంచం అంతా స్పందిస్తుంది. మరి ఈ రోజు ఈ భారతదేశంలో సోకాల్డ్ సెక్యులర్ ఉన్నటువంటి నాయకులు గానీ, విద్యావేత్తలు గానీ, సినిమా యాక్టర్లు గానీ ఒక హిందువుకు పైన పైశాచికమైనటువంటి ఈ కార్యక్రమం జరిగితే ఇంతవరకు కూడా ఎవరు కూడా నోట్ చేయలేదు, ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు ఖండించలేదు. కారణం మన హిందువుల ఐక్యత లేకుండా పోవడం, మన హిందువులు ఎక్కడ ఏం చంపినా ఎవరు స్పందించాలన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉంది. కానీ ఇక మీదటమైన మన హిందువులందరూ కూడా కలిసి కట్టుగా పోరాడితే గానీ మన భారతదేశంలో మనం హిందువులుగా బతికేదానికి ఏ రకమైన అవకాశం లేదని కూడా ఇప్పుడు మీ అందరి ముందు తెలియజేసుకుంటాం. మన బంగ్లాదేశ్ లో నిన్న చేకూర్చిన విషయం ఏరా అంటే మన హిందువుల పైన దాడి జరుగుతుంది. ఇది మనం తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాను. ఈ బంగ్లాదేశ్ లోనే కాదు, ఇంకా ఇతర దేశాల్లో ఉంటే మన హిందువులకు కూడా రక్షణ కల్పించాలనేసి హైకమాండ్ వాళ్ళని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో నిరసిస్తూ అతడు చనిపోయినటువంటి దీపు అనే వ్యక్తికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ అతని ఆత్మకి శాంతి చేకూరాలని ఈరోజు ఈ నిరసన తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యొక్క ప్రఖండ అధ్యక్షుడైనటువంటి ప్రవీణ్ కుమార్ గాని, మరియు పలమనేరు ఖండ అధ్యక్షుడైనటువంటి సత్యప్రకాష్ గారు గాని, మరియు బీజేపీలో ఉండేటువంటి శరవణ కుమార్ గారు గాని, వంశీ గారు గాని అందరూ కూడా, మరియు ఈరోజు ఇక్కడ ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా జనార్దన్ గారు గాని, మరియు మిలిటరీ సిద్దయ్య గారు గాని ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క అతనికి ఆత్మకి శాంతి చేకూరాలని మేమందరూ నిరసన తెలుపుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా యొక్క ప్రఖండ ఆ విధవలు తిని అడగకుండా మతమౌఢ్యంతో అక్కడుండే హిందువులపై దాడులు చేస్తూ వాళ్ళని హత్యలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు భారత ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, నరేంద్ర మోడీ గారిని ఒకటే కోరుతున్నాము. అయ్యా, వాళ్ళకి నీతి మాలిన విధవలకి ఇచ్చే అన్ని సౌకర్యాలను రద్దు చేసి ఈ రోజు ఎటువంటి సదుపాయాలు వాళ్ళ విద్య గాని వైద్యం గాని ఏమి ఇవ్వకూడదని ఇస్తే హిందువులు తీవ్రమైన నిరసన వ్యక్తపరుస్తామని చెప్పి మేము ఈరోజు నరేంద్ర మోడీ గారి విజ్ఞప్తి చేస్తున్నాము. వెంటనే ఆ దేశంపై దాడి చేసి అక్కడుండే స్థానికమైనటువంటి మతమౌఢ్యులని శిక్షించాలని ఈరోజు నరేంద్ర మోడీ గారిని మేము భారత ప్రజల తరఫున మేము కోరుతున్నాము. ఎందుకంటే
మన ఈరోజు ఒక వైద్యం కావాలన్నా వాడు భారతదేశానికి రావాలా, ఒక చదువుకున్నా రావాలా. మనం తినే తిండి కూడా వాళ్ళదే, మన దేశమే సబ్సిడీ ధరలకు భారతదేశం ఈ రోజు తిండి ఇస్తా ఉంది. ఇది తిండి తినేసి మతమోడ్యంతో ఈ రోజు భారతీయ హిందువులపై దాడి చేస్తారని ఖండిస్తున్నాము. కాబట్టి ప్రతి హిందువు ఈ రోజు భారతదేశంలో ప్రతి హిందువు బంగ్లాదేశ్ లో ఉండే హిందువులకి మైతికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ జై భారత్, జై హిందూ. ఖండించండి. ఒక మతం అంటే చంపడమే మతానికి తగిన శిక్షణ. మా హిందువులు అంటే చావడమేనా హిందువులు చావడమే వాళ్ళ గద్ద. ఏం పాపం చేసినారు? హిందువుగా పుట్టడమే తప్ప. ఒకటి గుర్తించుకోండి హిందువులారా, మన హిందువులందరూ ఏకం కాకపోతే, మన హిందువులందరూ ఒకటి కాకపోతే బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పరిస్థితే మనకు వస్తుంది, పాకిస్తాన్ లో ఉన్న హిందువుల పరిస్థితే మనకు వస్తుంది. జాగో హిందూ జాగో. ప్రతి ఒక్కరూ మేల్కొండి. దయచేసి చెప్తా ఉన్నాం, మీరు సంపాదించే ఆస్తి పాస్తులు మీ వెంట రాదు, మీ పిల్లలు మీ వెంట రారు. ఖచ్చితంగా మీరు సంపాదించిన ఆస్తి పాస్తులు పెరుకొని మీ పిల్లల్ని చంపేస్తారు. జాగ్రత్త పడండి. హిందువులందరూ ఏకం కండి. ఉచితాలకు ఓటేయద్దండి. మనల్ని కాపాడే నాయకుడికి ఓటేయండి. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల కోసం ఈ రోజు మనం పోరాడుతూ ఉన్నాం. రేపు ఈ పరిస్థితి మనకు వస్తుంది, రాసి పెట్టుకోండి. ఇప్పుడు మీడియా ద్వారా, ముఖ్యంగా మీ మిత్రుల ద్వారా, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కుయుక్తులు, కుతంత్రాలు, చిత్తుల మారి ఐడియాలన్నీ తెలిసి వస్తున్నాయి. వాళ్ళు చేసిన ద్రోహాలు హిందువులకి కాంగ్రెస్ పార్టీ క్షమించడానికి ద్రోహాలు చేస్తా ఉంది. ఇప్పటికే ఎన్నో చేసేసింది. ఇంకా హిందువులు మేలుకోకుండా కాంగ్రెస్ ఆయన పట్టుకొని ప్రాకులాడితే ఖచ్చితంగా మనకు మనుగడ లేదు. భారతదేశం కూడా మిగలరు, హిందూ దేశం కూడా ఉండదు, హిందువులుగా కూడా ఉండలేము. కాబట్టి ఇంకైనా ఆలోచించండి హిందువులారా. ఉండేదే హిందువులు 10% అనిపిస్తుంది నాకు. మనమేమో మెజారిటీలో ఉన్నామనుకుంటున్నాము. దీంట్లో నానా జాతి ఉన్నారు, సనాతన హిందువులు మాత్రం తక్కువే. 2025 బ్యాచ్ స్టైపెండరీ కేడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్కు నేటి నుండి 9 నెలల శిక్షణ ప్రారంభమైంది. ట్రైనీ కానిస్టేబుల్తో చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి సమావేశమై దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళం నుండి 61 మంది మరియు విజయనగరం నుండి 78 మంది మొత్తం 139 మంది 9 నెలల శిక్షణ నిమిత్తం చిత్తూరు జిల్లాకు కెడెట్ ట్రైనీలు విచ్చేశారు. ఈ బ్యాచ్ రాష్ట్రంలోనే ఉత్తమ ట్రైనీ బ్యాచ్ గా నిలవాలని ఆకాంక్షిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. స్టెపెండరీ కెడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్కు నేటి నుండి 9 నెలల శిక్షణ చిత్తూరు పట్టణంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు అధికారికంగా ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుండి 61 మంది, విజయనగరం జిల్లా నుండి 78 మంది మొత్తం 139 క్యాడెట్ ట్రైనీలు చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు. వీరందరికీ 9 నెలల పాటు శారీరక శిక్షణ, ఆయుధ వినియోగం, డ్రిల్, చట్టాలపై అవగాహన, ప్రజలతో మమేకమయ్యే విధానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, పోలీస్ విధి బాధ్యతలు వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందించనున్నారు. అందరికీ ఈరోజు ఇవాళ సెలెక్ట్ అయిన పోలీస్ కానిస్టేబుల్స్కి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. దాంట్లో మన జిల్లాకి, చిత్తూరు జిల్లాకి, జీటీసీలో కూడా ఒక 145 వరకు ట్రైనీస్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. మన దగ్గర విజయనగరం ప్లస్ శ్రీకాకుళం ఈ 2 జిల్లా నుండి క్యాడెట్స్ వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఒక 9 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది. దాంట్లో లేటెస్ట్ ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఆ కరికులం కూడా మన ఆనరబుల్ డీజీ ఆఫీస్ నుండి మోడిఫై చేసుకొని ఇవ్వడం జరిగింది. పార్టిసిపేషన్ చాలా బాగుంది. ఆల్రెడీ మెడికల్ టెస్ట్ కూడా ఈరోజు చేయడం జరిగింది. అండ్ ఈ 9 months కోర్స్లో మన ఇక్కడ ఉన్న అవుట్డోర్ స్టాఫ్, డిఎస్పీ గారితో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బ్యాచ్ ఒక మన స్టేట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాచెస్ ఉండాలి. వాళ్ళు ట్రైనింగ్ జరిగినప్పుడు ఫీల్డ్కి వెళ్ళిన వెంటనే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, లా అండ్ ఆర్డర్, డిజిటల్ లేకపోతే వేరే విధానంగా ఏమైనా ఫ్లడ్, డిజాస్టర్ ఏమైనా ఉంటే దే షుడ్ బి వెరీ వెల్ ట్రైన్డ్ అండ్ equipped టు డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అండ్ వాళ్ళు ఒక మన పోలీస్ డిపార్ట్మెంట్కి, ఏపీ గవర్నమెంట్కి ఒక మంచి అసెట్ అలాగే ఉండాలి. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ నిరంతరం పలు రోడ్లు భద్రతా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సాయినాథ్ పర్యవేక్షణలో హెల్మెట్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిత్తూరు తిరుపతి జాతీయ రహదారిపై పూతలపట్టు మండలం పరిధిలోని ఎస్వీసీఈటీ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో పూతలపట్టు ఇన్స్పెక్టర్ గోపి హెల్మెట్ ధారణపై ఒక ఫ్లెక్స్ బ్యానర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయడం. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా తలగాయాల కారణంగానే ప్రాణ నష్టం సంభవిస్తోందని, హెల్మెట్ ధరించడం ద్వారా ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పూతలపట్టు ఇన్స్పెక్టర్ గోపి తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు మాత్రమే కాకుండా
వెనుక కూర్చుని పిలియన్ రైడర్లు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చిత్తూరు తిరుపతి రహదారుల్లో అత్యధికంగా రద్దీ ఉండే మార్గాలలో ఒకటైనందున ఈ ప్రాంతంలో ప్రయాణించే ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఫ్లెక్సీ బ్యానర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హెల్మెట్ ధారణ అనేది కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశమని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ హెల్మెట్ అవగాహన కార్యక్రమానికి ప్రజలు సహకరించి రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని పోలీసు వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు మామిడి గుజ్జు పరిశ్రమల యాజమానులకు కిలో మామిడికి 8 రూపాయల ధర ఇవ్వమని ఆదేశించినప్పటికీ ఆ నిబంధనలు వారు పాటించలేదంటూ సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రమైన జిల్లా సచివాలయం ఎదుట ఉమ్మడి జిల్లాల మామిడి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. 4,30,000 టన్నుల మామిడికాయలను గుజ్జు పరిశ్రమలకి తరలించడం జరిగింది. ఆ సందర్భంగా కలెక్టర్ ఆఫీసులో రైతులతో, రైతు సంఘాలతో, గుజ్జు పరిశ్రమల యాజమాన్యంతో పలు దఫాల చర్చలు జరిపిన తర్వాత ప్రభుత్వం 4 రూపాయలు, గుజ్జు పరిశ్రమ 8 రూపాయల డబ్బులు ఇస్తారని చెప్పి ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం గెజిట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి 8 రూపాయలు ఇవ్వలేమని చెప్పి ఫ్యాక్టరీ యాజమాన్యం చేస్తే కలెక్టర్ గారు మీరు 8 రూపాయలు ఇవ్వలేకపోతే మీ ఫ్యాక్టరీలు సీజ్ చేస్తామని చెప్పినటువంటి మాట వాస్తవం. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం 4 రూపాయల సబ్సిడీ ఇచ్చింది. ప్రభుత్వానికి మేము అన్ని రైతు సంఘాల తరఫున అభినందన తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఫ్యాక్టరీలు కూడా 8 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారికి ఇది 6వసారి రైతు సంఘాల తరఫున అన్ని రైతు సంఘాలు కలిసి ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ఫ్యాక్టరీల వాళ్ళు 4 రూపాయలు, 5 రూపాయలు, 3 రూపాయలు డబ్బులు వేశారు. మిగతా 3 రూపాయలు, 4 రూపాయలు డబ్బులు ఎప్పుడు వేస్తారని అడగడానికే రావడం జరిగింది. మేమేమీ సంఘ వ్యతిరేక శక్తులు కాదు. కలెక్టర్ గారు డైరెక్ట్గా మాతో చాలాసార్లు మాట్లాడారు. కలెక్టర్ గారితో చనువు ఉంది. ఆయన చెప్పే ప్రకారం నేను దగ్గర లెక్కలు ఉన్నాయి, నేను ఖచ్చితంగా డబ్బులు మీకు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. అలాగే రైతు సంఘం తరఫున కూడా రేపు క్రషింగ్ అప్పుడు మేకంతా మాకు ఒత్తిడి లేకుండా చేయమని చెప్పాం. ఈరోజు చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో మామిడి రైతులకు కావాల్సిన 8 రూపాయలకు సంబంధించి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కలెక్టర్ గారి నుంచి 7 నెలలు గడిచినా కానీ ఈ రోజుకైనా మనకు సరైన సమాధానం దొరుకుతుంది. రైతుల అకౌంట్ లో వాళ్ళపైన గుజ్జు ఫ్యాక్టరీల పైన చర్య తీసుకొని రైతుల అకౌంట్ లో 8 రూపాయలు జమ చేస్తారని ఆశించాం. అయితే కలెక్టర్ గారి పైన మాకు నమ్మకం ఉంది కానీ తొలి నుంచి కూడా రైతు ఫేవర్ గా రైతు పక్షపాతిగా ఉన్నాడు. కానీ కాకపోతే గుజ్జు ఫ్యాక్టరీల పైన ఇంతవరకు చర్య తీసుకుంటాం చెప్తున్నారు. కానీ ఈ రోజుకి ఇంతవరకు 7 నెలలు గడిచినా కానీ ఒక్క ఫ్యాక్టరీ పైన చర్య తీసుకోలేదు. రావాల్సిన బకాయిల పైన 8 రూపాయల పైన కూడా మాకు స్పష్టమైన హామీ లభించలేదు. కలెక్టర్ గారు మా అధికారులు వచ్చి మీతో రైతులతో మాట్లాడతారని చెప్తున్నారు కానీ మాకు ఎటువంటి నిర్దిష్టమైన హామీ లభించలేదు. ఈ రోజు రైతులు ఇంతమంది పొలంలో రైతు ఉండాల్సిన రైతుని పొలాన్ని నుంచి రైతుని తీసుకొచ్చి రోడ్డు పైన పడేశారు. ఈ దుస్థితి కారణం ప్రభుత్వాలే. మా మీద అనవసరంగా లేనిపోని నిందలేసి రైతు నాయకుల పైన కూడా అనవసరంగా కొంచెం డిస్టర్బెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలి. గుజ్జు ఫ్యాక్టరీల నుంచి చర్య తీసుకుని పక్షంలో ఈ రోజు కలెక్టర్ గారి నుంచి మేము స్పష్టమైన హామీ వస్తుంది, మా అధికారిని పంపిస్తామని చెప్పాడు. మేము ఇంకా హాఫ్ అవర్ 1 అవర్ వెయిట్ చేస్తాం. అయినా కానీ రైతులు కాబట్టి మా కోరిక చివరి వరకు ఉంటుంది కాబట్టి ఆశిస్తాం. కలెక్టర్ గారి నుంచి సమాధానం రాకపోతే మేము తక్షణ చర్యలు సీరియస్ గా ఒక డెసిషన్ తీసుకోబోతాం. అది ఆమరణ నిరాహార కావచ్చు, హైవే దిగ్బంధనాలు కావచ్చు, లేదా ఇంకేదైనా చర్య తీసుకొని మా సంఘంలో కమిటీ ఉన్నాము. కమిటీ మెంబర్లు అంతా సీనియర్ రైతు సంఘాల నాయకులు ఉన్నారు. అందరితో రైతులతో చర్చించి ఒక సీనియర్ నిర్ణయం అయితే తీసుకుంటాం. దానికోసం వెయిట్ చేస్తున్నాం. కలెక్టర్ గారి నుంచి చర్య తీసుకుంటారు. ఇప్పటికైనా సంక్రాంతి లోపు చర్య తీసుకొని వాళ్ళకి ఆయన సంక్రాంతి లోపు డబ్బులు ఇప్పించాల్సిందిగా 8 రూపాయలు అదే 8 రూపాయలు లెక్కన దాదాపు 400 కోట్ల రూపాయలు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పాడు. మేము 4 రూపాయల లెక్కన 200 కోట్ల రైతుల అకౌంట్ లో జమ చేసామని చెప్పారు. ఆ కలెక్టర్ గారి లెక్కల ప్రకారమే మాకు రైతుల అకౌంట్ లో 400 కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉంది. అంటే 4 రూపాయలు కొంతమంది వేస్తే దాదాపు 200 కోట్లు వేస్తే ఇంకా 200 కోట్ల రూపాయలకు పైబడి ఇవ్వండి డబ్బులు ఉన్నాయి. నిజం అండి. సబ్సిడీ ఏంటంటే కొన్ని అన్నమయ్య జిల్లాలోన, తిరుపతి జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీలకు సరఫరా చేసిన వాళ్ళు, అదే విధంగా మన జిల్లాలో కొన్ని కరెక్ట్ ఎంట్రీ కానివి కొంతమంది రైతులు ఉన్నాయి. దాదాపు
3100 మంది రైతులకి వాళ్ళకి ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో పెట్టాము, వాళ్ళకి కూడా జమ చేస్తాం. చిత్తూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో పొరుగు సేవల కింద పబ్లిక్ హెల్త్ కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్న వాణి మృతికి నగర మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్లు నివాళులర్పించారు. 17వ వార్డు పరిధిలో విధులు నిర్వహిస్తున్న వాణి అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం చిత్తూరు అంబేద్కర్ నగర్లోని మృతురాలి నివాసానికి వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం తరపున మట్టి ఖర్చుల కింద 15,000 కుటుంబ సభ్యులకు అందించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రులు, కార్మికులు మృతురాలికి నివాళులర్పించారు. డ్వాక్రా మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెప్మా ఆధ్వర్యంలో సఖ్య సురక్ష ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్తూరు నగర కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఈ నెల 22, 1 నుంచి 20 వార్డుల పరిధిలోకి వారికి, 23 మంగళవారం, 21 నుంచి 50 వార్డుల పరిధిలోకి వారికి చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించే సఖ్య సురక్ష కార్యక్రమం ద్వారా 30 సంవత్సరాల పైబడిన మహిళలకు 16 రకాల స్క్రీనింగ్, స్కానింగ్, రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి ఇవ్వకపోయినా చాలా చాలా చిన్నగా స్టార్ట్ అయిన పెద్దగా జబ్బులుగా వీటికి ఇదవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా దీంట్లో మనం షైగా అంటే మనం సిగ్గుపడాల్సిన పని లేదు. మనం 30 ఏళ్ళకి కదా మనం స్ట్రాంగ్గా ఉంటాము, మనకి ఏంటి అని ఎప్పుడు అనుకోవద్దండి. వయసుతో సంబంధం ఉండదు జబ్బులు రావడానికి. ఈరోజు చిన్న వయసులోనే గుండెపోటులు ఇలాంటివి కూడా వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్టులు అందరూ కూడా చేసుకొని మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా డాక్టర్ మీకు అంటే ఒక్కొక్కరికి అంటే పక్కన వాళ్ళకి తెలిసేలా అనేసి మీరు పిలవకుండా మీకు రావాల్సిన రిపోర్ట్స్ మీకే పంపించి మరి డాక్టర్ దగ్గరికి ద్వారా కూడా చికిత్స చేసుకునే అవకాశం ఉంది. అలాగే దీని ద్వారా కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోకి ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు అడ్మిన్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ని మరియు చిత్తూరు సబ్ డివిజనల్ డీఎస్పీ సాయినాథ్ని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయటమే మా లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని ఎస్పీ మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 50 ఫిర్యాదులు అందాయని, చీటింగ్ 2, కుటుంబ తగాదాలు 6, వేధింపులు 4, ఇంటి తగాదాలు 2, భర్త వేధింపులు 1, భూ తగాదాలు 18, డబ్బు తగాదాలు 6, చిన్న గొడవలు 1, పోలీస్ సేవలు 5, ఆస్తి తగాదాలు 5, మొత్తం కలిపి 50 ఫిర్యాదులు అందాయని తెలిపారు. చంద్రన్న సంక్షేమ పాలనకు ప్రభుత్వ అధికారులు సహకరించండని నగిరి తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషి రామాంజనేయుల చలపతి విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమ పాలన అందించాలన్న మంచి ఆలోచనతో అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం విజయం సాధించడానికి ప్రభుత్వ అధికారులు నిస్వార్థంగా సహకరించాలని అన్నారు. నగిరి తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషి రామరాజ్యం చలపతి ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. నగిరి నుంచి రేషన్ బియ్యం, ఇసుక, గ్రావెల్స్, కంకర, కలప, గంజాయి అన్నిత్యం పబ్లిక్ లో అమ్మకం జరుగుతుంది. స్మగ్లింగ్, డక్కు నమూనాలతో నగిరి తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు రామరాజ్యం చలపతి తెలుగు మహిళలు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రజాకంటక పాలన వద్దు, ప్రజా రంజక పాలన చేస్తా అన్న మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన ఆశయంలో విజయం సాధించాలంటే ప్రభుత్వ అధికారుల మద్దతు అనేది ఉండాలి. మా దౌర్భాగ్యం, మా నదిలో రేషన్ బియ్యం, కలప, కంకర, గ్రావెలు అన్ని స్మగ్లింగ్ అవుతుందని ప్రముఖ దినపత్రికలని వార్తలు ప్రచురిస్తున్నా చిత్తూరు జిల్లా అధికారులు, నగిరి అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మేము వీటి మీద చిత్తూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకొని ఈ స్మగ్లింగ్ వెనక ఎవరున్నారు, ఈ స్మగ్లింగ్ బాస్ ఎవరు, ఎందుకు నగిరి తహసీల్దార్ వారు దీని మీద మౌనం వహిస్తున్నారు, ఈ కారణాలన్నీ కనుక్కొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన మాకు న్యాయం చేయమని ఈ సందర్భంగా గౌరవ చిత్తూరు జిల్లా కలెక్టర్ వారిని సవినయంగా కోరుకుంటున్నారు. మీడియా కన్నా పవర్ఫుల్ లేదు కదా. అధిష్టానం అంటే నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మాత్రమేనండి. మిగతా వాళ్ళందరూ పార్టీ మారుతారేమో వచ్చే ఎన్నికలకు, వాళ్ళిద్దరు మారలేరు, నేను మారలేను. కాబట్టి మారని ఆ ఇద్దరికే నా మొర. రేపు ఈ పార్టీలో ఉంటారా, వేరే పార్టీకి వెళ్తారా అనే నాయకులతో నేను మొరపెట్టుకోలేను.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం గతంలో వైసీపీ తర్వాత కూటమి ప్రభుత్వాలతో చేతులు కలిపి ప్రతి ఎలక్షన్స్ లో భాజపా పాలనలోకి వస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత యార్లపల్లి గోపి వారి అనుచరులతో కలిసి భాజపా క్యూక్తులను ఎండగట్టారు. జాతీయ నాయకులు మహాత్మా గాంధీని, ఇందిరాగాంధీని, జవహర్లాల్ నెహ్రూని ఓట్ చోరీ అని మీరు ఓట్ చోరీ చేశారు కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నారు. ఓట్ చోరీ చేయకుండా ఉంటే మీరు అధికారంలో ఉండరు. మీకు కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్కి ఎవరైతే అనుకూలంగా ఎవరైతే సూట్ కేసులు ఇస్తారో వాళ్ళు ఆ 5 ఏళ్ళు గవర్నమెంట్ పరిపాలిస్తారు. పోయినసారి జగన్ ఇచ్చినాడు కాబట్టి 5 ఏళ్ళు 2019 నుంచి ఉన్నాడు. ఈసారి మీరు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. మీరు అయ్యా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, మీరు బెంగళూరులో ఏ గవర్నమెంట్ ఉంది? మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 500 రూపాయల కాంట్రాక్ట్ తెచ్చుకోవాలా, 500 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తెచ్చుకోవాలా కాంగ్రెస్ గవర్నమెంట్లో. మీరే పార్టీ నుంచి వచ్చినారు? ఈరోజు మీరే పార్టీ నుంచి వచ్చినారండి? కాంగ్రెస్ నుంచే వచ్చినారు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు జాతీయ నాయకులను మాట్లాడటం చాలా పొరపాటు. మీరు దీనికి క్షమాపణలు చెప్పాలా. మీడియా ముఖంగా జాతీయ నాయకులకి, గాంధీ గారికి, జవహర్లాల్ నెహ్రూ గారికి, ఇందిరమ్మకి, ఈరోజు ఇందిరమ్మ గారు 14 బ్యాంకులు జాతీయకరణ చేయకపోతే నువ్వు 7 బ్యాంకుల అకౌంట్లో ఉంటాయి మీకు. ఈరోజు వాళ్ళందరూ చేసినారు కాబట్టి ఈరోజు మీరు పరిపాలనలో ఉంటున్నారు. ఈరోజు మీరు సమావేశం ఏర్పాటు చేసుకొని మీరు చెప్పేస్తే సరిపోతుందా? ఓటు చోరీ అనేసి జాతీయ నాయకుడు ఓటు చోరీ నువ్వు కాణిపాకం మీ ఓటు చోరీ జరగలేదని కాణిపాకం నువ్వు వచ్చి సత్యదేవుడు గారు మునిగి సత్యం చేయి ఓటు చోరీ జరగలేదని. మీరు క్షమాపణ చెప్పకపోతే మీ ఇల్లు ముట్టడిస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇదే మా డిమాండ్. ఓట్ చోరీ గురించి, భారతదేశంలో జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ అవకతవకల గురించి నోరెత్తి ఆ కుంభకోణాన్ని బయటకు తీసుకొని వచ్చిన రాహుల్ గాంధీ గారి గురించి అవాకులు చవాకులు పేలారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. దేశంలో ఓట్ చోరీ ద్వారానే బీజేపీ 100% స్ట్రైక్ రేట్తో తిరిగి అధికారంలో వస్తుందనే దానిలో అతిశయోక్తి లేదు. దీనికి కళ్ళకు కట్టినట్లు మనకి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నా చూడలేని వాళ్ళని మనము చూసేటట్లు చేయగలం తప్పనిచ్చి మరొకటి చేయలేం. మనం ఒక బ్రెజిలియన్ మోడల్ని భారత ఓటర్గా నమోదు చేసిన ఘనత వహించిన ఎలక్షన్ కమిషన్ ఆమె ఓటర్గా ఒక 20-30 చోట్ల మనకి ఎలక్ట్రల్ లిస్టులో కనిపించినా కూడా కళ్ళకు కట్టినట్టు ఓట్ చోరీ కనిపిస్తూ ఉన్నా కూడా ఓట్ చోరీ లేదు అని వీళ్ళ అండుండం చూస్తుంటే ఓట్ చోరీ అనేది కానీ సాగకపోతే వీళ్ళకి మనుగడ లేదు. వీళ్ళెవ్వరూ అధికారంలోకి రాలేరు. ఎవరైతే ఓట్ చోరీ జరగలేదు అని రాహుల్ గాంధీ మీద అవాకులు చవకలు పేలుతున్నారో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు బహిరంగ చర్చకు కాదు కదా, ఏ చర్చకైనా మీతో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. తేదీ ఎక్కడో చెప్పండి, మేము మీతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. నిజంగా మీరు ఓట్ చోరీకి పాల్పడలేదు అని మీరు నమ్ముతుంటే మీరే ఒత్తిడి తెచ్చి రాబోయే ఎన్నికలన్నీ బ్యాలెట్ పేపర్తో జరిగేటట్టు చేయండి, చూద్దాం. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం చట్టంలో మార్పు వ్యతిరేకిస్తూ నగిరి అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును బీజేపీ మోదీ ప్రభుత్వం మార్చడానికి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అనంతరం జీవో పత్రులను దగ్ధం చేయడం జరిగింది. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేకుండా పట్టణాలకు వలసలు పోతున్న సందర్భంగా అప్పట్లో కార్మిక కమ్యూనిస్టు పార్టీ ప్రజలతో కలిసి పోరాటాలు చేసి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేయడం జరిగిందన్నారు. దీనివలన గ్రామాల్లో పట్టణాలకు వలస తగ్గి సొంత గ్రామాల్లోనే పనులు చేసుకుని జీవించడానికి మరియు వ్యవసాయానికి మరియు భూగర్భ జలాలను పెంచుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. భారతదేశ స్వాతంత్ర పోరాటం ఉద్యమంలో బ్రిటిష్ వారితో పోరాటం చేసి ప్రజలతో మమేకమై జాతిపిత అనే బిరుదును సాధించిన మహాత్మా గాంధీ పేరును మార్చి విపిజి రామ్జీ అనే పేరు పెట్టడం దుర్మార్గపు చర్యని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, పట్టణ కార్యదర్శులు వేలన్, సిపిఐ పార్టీ పట్టణ నాయకులు భాష తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏదైతే
గతంలో యూపీఏ గవర్నమెంట్లో సాధించుకున్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చట్టం ద్వారా సాధించుకోవడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీల పోరాట ఫలితంగా గ్రామాల్లో ఉన్న కార్మికులను పట్టణాలకు వలస రాకుండా ఆ గ్రామాల్లోనే పనిచేసే విధంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టం వల్ల జల సంరక్షణ, ఉపాధి హామీ పనులు ఆర్థికంగా కూడా బలపడేదానికి ఈరోజు చెరువులు, కుంటలు అన్నింటిలో కూడా ఈ యొక్క నీళ్లు నిలిచేదానికి ఈ పథకం ఉపయోగపడుతూ ఉంది. భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి పథకానికి ఈరోజు భారత జాతీయ పితామహుడిగా పిలువబడే మహాత్మా గాంధీ పేరును నామకరణం చేసినప్పుడు, కానీ ఈరోజు బీజేపీ అధికారానికి వచ్చి మహాత్మా గాంధీ పేరును తొలగించి స్వాతంత్ర పోరాటంలో త్యాగాలు చేసిన వారిని పూర్తిగా నిర్మూలించి ఈరోజు భారతదేశంలో యొక్క హిందూ మతోన్మాద శక్తులతో ఈ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ జీ రామ్జీ అనే పేరుతో ఈరోజు మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా దేశంలో ఉన్న 10 కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈరోజు వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి గతంలో ఏ చట్టంలో ఉన్నటువంటిది అనే కొనసాగించాలని, మీరు తెచ్చిన చట్టంలో రాష్ట్రం 60%, కేంద్రం 60%, రాష్ట్రం 40% డబ్బులు ఇస్తామని చెప్పడం దుర్మార్గమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు జీతాలు ఇవ్వడంలోనే పూర్తిగా వెనకంజుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎట్టా రాష్ట్రాలకు కేంద్రం 40% ఇస్తారని డిమాండ్ చేస్తూ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం జీతాలు చెల్లించాలని, లేదంటే పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా నగిరి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశానికి చెందిన దీప్ చంద్ర దాస్ పై పైశాచికంగా దాడి చేసి క్రూరంగా హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పలమనేరులో కొవ్వొత్తుల ర్యాలీ. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి, అందరి సమన్వయంతో పనిచేయాలి. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసిన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.